యూట్యూబ్ జాతిలోకి తీసుకురావన్నా కానీ పిల్లల్ని చూపించాను. అందుకే వాడిని అసలు చూపించి కూడా చూపించలేదు. ఒక సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని. లాస్ట్ చూపించాను. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు. సాయి కృష్ణ ప్రసాద్ తెక్కిన తెలుగు ఇందులో ఏం రాసుకోలేదు, గ్రిప్ కోసం పట్టుకున్నా. చాలా మంది అడుగుతున్నారు, నువ్వు కూడా చూస్తున్నావు భయ్యా చూడకని చెప్పాడు ఒకప్పుడు అని, వాళ్ళ కోసం అనమాట. సో మ్యాటర్ ఏంటంటే సాయి కృష్ణ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనమందరం కూడా నార్మల్ వాళ్ళకి అంటే యూట్యూబ్లో వీడియోలు చూసే వాళ్ళకి వీడియోలో చూపిస్తాం. సాయి కృష్ణ చూసుకున్నట్లయితే క్రియేటర్స్ కోసం యూట్యూబర్, అంటే యూట్యూబ్లో లూసుకులేదు, యూట్యూబ్లో ఈ ప్రాబ్లం అయితే ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లం అయితే ఎలా సాల్వ్ చేయాలి అనేటటువంటి ఇదైతే చెప్తారు అనమాట. అలా చెప్తూ 7 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం అంటే మాటలు కాదు నిజంగా. అంటే ఇప్పుడు సినిమా రివ్యూలు ఇచ్చి ఫాలోవర్స్ని సంపాదించుకోవచ్చు. టెక్నాలజీ, ఒక టీవీని అన్బాక్సింగ్ చేసి ఏదో ఒక యాప్ను చూపించి సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవచ్చు. కానీ క్రియేటర్స్కి టిప్స్ ఇస్తూ సబ్స్క్రైబర్స్ అంటే ఆ క్రియేటర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం అయితే నిజంగా గ్రేట్. అందులో అయితే సాయి కృష్ణకి నేను చేయకూడతాను అనమాట. ఇది సాయి కృష్ణ గురించి తెలియని వాళ్ళకి చెప్తాను అనమాట. ఆ తర్వాత ప్రసాద్ తెక్కిన తెలుగు, ఇక తన గురించి తెలియని వాళ్ళు లేరనమాట. నేను అసలు చాలా ఎమోషనల్ అనమాట. సో తనేం చేస్తానంటే మొత్తం టెక్ న్యూస్ అయితే చెప్తానమాట. ఈ ప్రపంచంలో ఏడాడ ఏ పంచాయతీలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అది ఇది అన్నీ చెప్తానమాట. ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే మన తెలుగు యూట్యూబర్లో ముందు అన్బాక్సింగ్ చేసేటటువంటిది ఖచ్చితంగా ఆయన అనమాట. అండ్ అది కాక నాకు ఆయనలో మోటో వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన తారు గురించి అయినా ఓలా గురించి అయినా చెప్తాను అనమాట. నేను ఏదైనా బండి కొనాలంటే ఖచ్చితంగా ఆయన రివ్యూ చూస్తా, అంటే ఆయన రివ్యూ చూసి మట్టుకే చూసుకుంటాను అనమాట. ఇది వీళ్ళిద్దరికి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి పంచాయతీ అయితే జరుగుతుంది. పంచాయతీ ఏంటంటే సాయి కృష్ణ నేను ఒక వీడియోతో అప్లోడ్ చేయడం జరిగింది. 100 కోట్ల యూట్యూబర్ అనేటటువంటిది తమ్మేలు పెట్టిండు అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వెనకున్న మొహం ఎవర్రా, పైన క్వశ్చన్ మార్క్ పెట్టిండు, కనిపెట్టలేను అనుకుంటున్నారా? జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా తను ప్రసాద్ తెక్కిన తెలుగే. ప్రసాద్ బొమ్మ పెట్టిండు. దాన్ని డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేక, తన పేరు చెప్పడం ఇష్టం లేక మొత్తం చెప్పేసింది అనమాట. క్లియర్గా తన ఫోటో అయితే పెట్టిండు అనమాట. ఇక ఏం చెప్పిండంటే దాంట్లో మీరు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైతే ఒకటే చెప్పిండు, విధంగా నేనైతే కష్టాల్లో ఉన్నాను అని చెప్పి నా భార్యని నా పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్తే తనేం చెప్పిండంటే నాకు సహాయం చేయకపోగా నేనేమి ఆయన్ని అడుక్కోలేదు, లైక్ భవతి భిక్షాంతి అని చెప్పి నేనేం అడుక్కోలేదు, నాకు హెల్ప్ చేయి, నీకు మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తా, నేను పికప్ అయిన తర్వాత చెప్పి ఆయనకైతే చెప్పా. కానీ ఆయన మట్టికే నన్ను అందరిలో అడుక్కోను, అంటే నీకు ఉన్నటువంటి కష్టాన్ని యూట్యూబ్లో వీడియో చేసి నీ సబ్స్క్రైబర్స్ని నీ ఫాలోవర్స్ని అందరినీ అడుక్కో బ్రో, అప్పుడు నీకు సెట్ అయింది అనేటటువంటి విషయం అని చెప్పింది. ఇంకా అది విన్న తర్వాత నా హార్ట్ అయితే బ్రేక్ అయింది. నేను ఆయనకి చాలాసార్లు చాలా హెల్ప్ చేశా. ఆయన చూసుకున్నట్లయితే 100 కోట్లు సంపాదించిండు. ప్రసాద్ తెక్కిన తెలుగు చూసుకున్నట్లయితే 100 కోట్లు సంపాదించిండు. ఈ విధంగా ఒక గింత సాయం చేయలేకపోయిండు. ఇంకా ఎందుకు ఆ యూట్యూబర్ అని చెప్పి నాకు చాలా బాధగా అనిపించిందని చెప్పి చెప్తూ మళ్ళీ చివరిలో అంటే నేను మళ్ళీ అప్పులు పాలయ్యాను. ఆల్రెడీ ఆయన ఫాలో అయ్యాలకు తెలుస్తుంది అనమాట. మనం కూడా అప్పుడు 3500 అయితే పంపామన్నమాట. ఆయన ముందుకు వచ్చి ఏడ్ చేసిండు, నేను అప్పులు పాలయ్యా, ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, దయచేసి మీరంతా కూడా సహాయం చేయండి అని చెప్పి ఏడిస్తే నా దగ్గర లేదు ట్రాన్సాక్షన్ అయితే. నాకు బాగా గుర్తుంది 3500 అయితే. అప్పట్లో మన ఛానల్కి ఆల్మోస్ట్ ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, రెవెన్యూ కూడా అంతంత మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో నేను 3500 అయితే పంపించేసాను అనమాట. పంపించిన తర్వాత ఆయన ఏం చెప్పిందంటే, అంటే అప్పుడు నేను అప్పులు పాలయ్యా, నేను నాశనం అయిపోయా, నేను స్టూడియో పెట్టుకున్నా, దయచేసి నాకు సాయం చేయండి అని. తర్వాత నిజంగా అటు క్రాంతి వ్లాగర్ అయినా, విఆర్ రాజా అయినా, ప్రసాద్ రెక్కినైనా ప్రతి ఒక్కరు రియాక్ట్ కావటం, వాళ్ళ సబ్స్క్రైబర్తో చెప్పడం, వాళ్ళకి సాయం చేయమంటాం. ఈ విధంగా సాయం చేయడం వల్ల ఆయనకు డబ్బులు అయితే బాగానే వచ్చేసాయి. ఆయన కష్టాల నుండి బయటకు వచ్చిండు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయని చెప్పి ప్రసాద్ తెక్కిన దగ్గరికి వెళ్తే ప్రసాద్ అయితే సహాయం చేయకపోగా ఈ విధంగా అడుక్కో అని చెప్పిండంట. ఇంకా దాంతో ఏం చేశారంటే ఈ సాయి కృష్ణ ఫాలోవర్స్ అయినా, సాయి కృష్ణ ఫ్యాన్స్ అయినా వెళ్ళి ప్రసాద్ అన్న కింద కామెంట్ చేయడం మొదలు పెట్టారు, నీచంగా. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు. నిజంగా మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పీ తింటున్నారా? ఆయన డైరెక్ట్గా అడగొచ్చు కదా, ఏ ప్రసాద్ నీ దగ్గర నీ కోట్లు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు సాయం చేయలేదని చెప్పి డైరెక్ట్గా అడగచ్చు. అడగకుండా ఆయన చిన్న కొడుక్కి మొన్నే పాపం ఇంట్రడ్యూస్ చేసిండు, చిన్న కొడుక్కి శాపనార్థాలు పెడుతున్నారంట. లుచ్చాలని చూడకల్లా చెప్పుతో కొట్టేలాగా మీ అమ్మ బాబా మిమ్మల్ని ఇంతేనారా పెంచింది, మీ బతుకుందేంగా. అయితే ఈ విధంగా తిడుతున్నారని చెప్పి ఆయన అయితే నిన్న వీడియో చేసింది అనమాట. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను చాలాసార్లు సాయి కృష్ణకి సహాయం చేశాను. నన్ను ఒకసారి 2 లక్షలు అడిగిండు, నేను 2 లక్షలు ఇవ్వలేనండి, నానైతే ఒక 50,000 ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను రీసెంట్గా ల్యాండ్ కొన్నా అని చెప్పి ఒకసారి సాయం చేసినటువంటి స్క్రీన్ షాట్ చూపించిండు. ఇంకోసారి అడకతలకి 1,00,000 రూపాయలు చేసినంట. ఇంకోసారి మా నాన్నకు బాగాలేదంటే అప్పుడు డబ్బులు కొట్టినంట. ఇంకోసారి అలా డబ్బులు ఇచ్చిన. కానీ రీసెంట్ టైమ్స్లో తను వచ్చి నన్ను అడిగింది వాస్తవమే, కానీ నా దగ్గర డబ్బుల్లో నాకు అర్థంగా అడుగుతున్నా, నేను ఎందుకు ఇవ్వాలి ఆయనకు డబ్బులు? నేనేమన్నా ఆయన దగ్గర అప్పు చేశానా? నేనేమైనా ఆయన దగ్గర వడ్డీకి తీసుకున్నానా? నేనేమైనా ఆయన యూట్యూబ్ మీద పడి బతుకుతున్నానా? నేను ఆయన ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేదు అని చెప్పిన. అదే కాక నేను 100 కోట్లు సంపాదించిన అని చెప్పి ఆయన అయితే చెప్తుండు. నిజంగా 100 కోట్లు నా దగ్గర ఉంటే ఇంట్రెస్ట్గా ఇచ్చుకుంటే ఈజీగా 7 కోట్లు నాకు మంత్లీ వచ్చేటటువంటిదే ఇంట్రెస్ట్. ఈజీగా యూట్యూబ్ ఛానల్ నా కొడుకులతో అందరితో మాటలు ఎందుకు పడాలి అని చెప్పి నిజంగా ప్రసాద్ అయితే ఏ రోజు కూడా తను బూతులు మాట్లాడు. కానీ
100 కోట్లు నా దగ్గర ఉంటే ఇంకా ఎలా బతకాలి నేను? ఇచ్చిన కొడుకులు ఏం అర్థం కాదు. కామెంట్ చేసే వాళ్ళు కూడా బుర్ర ఉండదు. తమిళ పెట్టి మీరు కామెంట్ చేయడం 100 కోట్లు. ఒక్క యూట్యూబర్ సోలో యూట్యూబర్ ఒక్కడు కూడా నేను నా కొడుకులు అది అని మాట్లాడేసరికి నాకే చాలా బాధగా అనిపించింది అనమాట. ఈ విధంగా వాదోపవాదాలు విన్న తర్వాత జస్ట్ మీరు సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. భయంకరమైనటువంటి రిపోర్ట్లు, భయంకరమైనటువంటి హేట్ అనమాట. సో ఫస్ట్ సాయి కృష్ణకి సపోర్ట్ చేస్తూ ప్రసాద్ తిట్టారు. ప్రసాద్ నా వీడియో చేసిన తర్వాత మళ్ళీ సాయి కృష్ణ చెప్తున్నారు. మరి ఎవరిది తప్పు అనేటటువంటిది నేను జాగ్రత్తగా చెప్తా, మీరు కూడా వినేటట్టు ఉండాలి. 100% నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఈ వీడియో చేసిన తర్వాత నాకు కాల్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే సాయి కృష్ణకి నాకు నిజంగా పర్సనల్ టచ్ ఉంది. ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉంది, నా నెంబర్ కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన రేపు నాకు కాల్ చేయొచ్చు. ఆయన కానీ మొహమాట పన్ను. ఇంకా ప్రసాద్ తెక్కిని చూసుకున్నట్టయితే ఆయనకి నాకు పెద్ద పరిచయం అయితే లేదనమాట. కాబట్టి ఆయన కాల్ చేస్తారని అనుకోలేదు. అయినా కానీ ధైర్యంగా మాట్లాడతామేనండి. సాయి కృష్ణ బ్రో, మా దాది ఒక మాట చెప్పేదనమాట, కూర్చొని తింటే గట్లాగో అనేటటువంటి మాట మా దాది చెప్పేది. ఇంకో మాట ఏంటంటే ఇచ్చోడు ఉంటే సచ్చోళ్ళే సొత్తడు అనేటటువంటి కూడా చెప్పేది. ఒకసారి నువ్వు కష్టాలు పాలైను, ఒకసారి నీ తప్పు అనమాట. అంటే ఈ విధంగా నేను కష్టాలు పోయా, నాకు సహాయం చేయాలంటే నిజంగా నీకు అసలు వాడు వీడు అనేటటువంటి తేడా లేకుండా భయంకరంగా నీకైతే తేడా అది ఇచ్చేసి హెల్ప్ చేశారు, భయంకరంగా నీకైతే డబ్బులు పంపారు. అప్పుడు మరి నీకు బుద్ధి రాలేదా బ్రో? నేను డైరెక్ట్గా అడుగుతాను. నేను అప్పుడు నీకు బుద్ధి రాలేదా? బుద్ధి రాలేదు అని అంటే అప్పుడు చాలామంది డబ్బులు ఇచ్చారు, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టినా నాకు అర్థం కావట్లా. తప్పు కదా ఇదే. ఇచ్చోడు ఉంటే సచ్చోళ్ళే సొత్తనని నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వచ్చి 2 సొక్కల కన్నీళ్లు కారిస్తే నాకు లక్షలు కొట్టేళ్ళు ఉన్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా నువ్వు వీడియోల మీద వీడియో చేస్తావా? సరే, పోయినసారి అయిపోయింది, పోయినసారి డబ్బులు ఇచ్చేశారు, క్లియర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇస్తారు, మళ్ళీ క్లియర్ అయింది, మళ్ళీ ఇంకోసారి కూడా ఇంతేనా? ఎన్నిసార్లు, ఎన్ని పంచాయతీలు? నువ్వైతే మా గ్యారంటీ మళ్ళీ అప్పు ఇవ్వండి, నేను ఇస్తా అంటున్నావు. ఇవాళ రేపు పక్కన నమ్మడానికే లేదు. పక్కనోడు 10 రూపాయలు అడిగినా వాడు ఉంతాడో ఎత్తగా దిగుతాడో తెలియదు. నిన్ను ఎలా నమ్మి అప్పిస్తారు బ్రో? నిజంగా నువ్వు పోయినసారి చేసినటువంటిది ఏదైతే ఉందో అది కూడా డ్రామానా అని చెప్పి ఇప్పుడు నీ మీద హేట్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి నీ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్లు చూసుకో, నీకు అర్థమైంది ఎందుకు ఇవ్వాలి బ్రో నీకు డబ్బులు అనేటటువంటిది రియాలిటీ అనమాట. నేను ఎప్పటికైనా సరే నిజంకెళ్ళి మాట్లాడతా. కాబట్టి సాయి కృష్ణ చేసింది 100% తప్పనమాట. ఇప్పుడు ఆయన వెళ్ళి అప్పడిగిండు, ఇవ్వలేదు. ఇవ్వని పాపానికి ఈ విధంగా 100 కోట్లు సంపాదించుకుంటూ ఈ విధంగా ఇది చేసిండు అని చెప్పి నానా సొల్లు పురాణం అని చెప్పి ప్రసాద్ని తిట్టేయడమే కాకుండా ఆయన కొడుకును కూడా తిట్టడానికి కారణమయ్యా బ్రో. ఈ పాప అయితే ఊకేపోతుంది. కూడా పిల్లలు ఉన్నారు కదా, నీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, ఒకసారి ఆలోచించాలన్నమాట. సో నేనైతే చెప్పేది ఒకటే, ఎందుకు ఇవ్వాలి సాయి కృష్ణకి డబ్బులు? నాకైతే ఒక పాయింట్ చెప్పండి. క్రియేటర్స్కి హెల్ప్ చేశాడు. క్రియేటర్స్కి హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హానెస్ట్గా చెప్తున్నా. ఒకసారి హిందీ యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. తెలుగులోనే క్రియేటర్స్ కోసం కష్టపడేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఒక ముస్లిం ఆయన ఉంటాడు అనమాట. పాపం ఆయన హ్యాండిక్యాప్డ్ అనుకుంటా. ఆయనకి చాలా చెప్తాడు. ఈ సాయి కృష్ణ ఇవ్వలేనటువంటిది అంతా కూడా ఆయన అయితే తన యూట్యూబ్ ఛానల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆయన రెవెన్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆయన ఏ రోజు వచ్చి అడుక్కోలేదు నాకు సాయం చేయండి అని. ఇంకా చాలా మంది ఉన్నారనమాట ఈ విధంగా యూట్యూబర్స్ క్రియేటర్స్కి హెల్ప్ చేసే వాళ్ళు వచ్చే మంది ఉన్నారు. ఏదో నేనే హెల్ప్ చేస్తున్నా, ఏదో నేనే తెలుగు కమ్యూనిటీని నడుపుతున్నా, అంత బిల్డప్లు అయితే కరెక్ట్ కాదు సాయి కృష్ణ బ్రో. నువ్వైతే సారీ చెప్పాలి. ప్రసాద్ తెక్కిన్కే సారీ చెప్పేసా. ఇంతకుమంది నేను చెప్పేది లేదు. ఎందుకంటే ఆయన పాటికేదో ఆయన ఇంత మటుకు ఆయన ఒకటి ట్రోల్ చేయలేదు, ఆయన ఒకటి రోజ్ చేయలేదు, ఆయన ఎవడి మీద పడి ఇది కాడు. ఆయన కొడుకుని సోషల్ మీడియాకు చూపించడానికి భయపడేలా చేసినావు నువ్వు. నిన్ను ఏమనాలి బ్రో? నేనైతే 100% నీదే తప్పని చెప్పి అనుకుంటున్నా. నీకు ఎందుకు అప్పు ఇవ్వాలి అనేటటువంటిది ఒక్క రీజన్ నాకు కింద కామెంట్ చేయి. ఆ తర్వాత నేను ఆలోచిస్తాను అనమాట. ఉంటా ఫ్రెండ్స్, ఇది అనమాట వీళ్ళిద్దరు పంచాయతీ. దీని గురించి ఇంకా చాలా వీడియోలు చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పటిలో ఈ పంచాయతీ అయితే తేలదు. ప్రతి ఒక్కరు దీని మీద వీడియో చేసినా కానీ మంది మీకు జెన్యూన్గా అనిపిస్తే డెఫినెట్లీ వీడియోని అయితే షేర్ చేయండి. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి అని మాత్రం జై హింద్.